సర్పంచ్ ఓట్ల కోసమే గ్రామ సభలు, రేషన్ కార్డులకు మళ్లీ అప్లికేషన్లు. ఇప్పటికే 2 సార్లు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు, ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు 15న రుణమాఫీ. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభల హడావిడి జరుగుతోంది. తూతూ మంత్రంగానే గ్రామ సభలు జరుగుతున్నాయి. కొన్ని ఊర్లలో పేర్లు చదివి వెళ్లిపోతున్న అధికారులు, గ్రామాల్లో నిలదీస్తున్న రైతులు, మహిళలు, యువకులు. ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు, రెండోసారి మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం మోసం చేయలేరు. అధికార కాంగ్రెస్ ఈ జీవన పాఠాన్ని మర్చిపోయినట్టుందని గ్రామాల్లోని యువత విమర్శిస్తోంది. తాజాగా మరోసారి లబ్ధి పొందేందుకు మరో మోసానికి తెర తీసిందని ఆరోపిస్తోంది. 6 గ్యారంటీలతో అధికారాన్ని చేజెక్కించుకొని మొండి చేయి చూపిన హస్తం పార్టీ రుణమాఫీ చేస్తామంటూ లోక్సభలో ఓట్లను కొల్లగొట్టి 0.5% మందికి మాత్రమే చేసి మమా అనిపించిందని అంటున్నారు. తాజాగా తమ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి నుంచి బయటపడటానికి గ్రామ సభల పేరుతో మభ్యపెడుతోందని మహిళలు, యువకులు మండిపడుతున్నారు. ఇక సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ చేసిన పాచికే గ్రామ సభలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ఇదే మాట వినపడుతోంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలను తూతు మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల ఆశ చూపిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలిచిందని, తాజాగా అదే ఎత్తుగడను సర్పంచ్ ఎన్నికల ముందు కూడా వేస్తోందని మండిపడుతున్నారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సిన సర్పంచ్ లేకుండా గ్రామ సభలేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అంతా అధికారులు, సొంత పార్టీ నేతలు, పోలీసుల సమక్షంలో నడిపించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను దారి మళ్లించడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఓటర్లను మోసం చేస్తూ ఎన్ని ఇండ్లు ఇస్తారో చెప్పకుండా అర్హులని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎన్నిక సంస్థల ఎన్నికల ముందే ప్రకటించాలని బీఆర్ఎస్ మండల పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్, మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య, బురెడ్డి మధుబొల్లం ప్రసాద్, బైక్ అని ఓదల దర్శనాల సంజీవ, రేన్ల శ్రీనివాస్, అజ్మీర సురేష్ రెడ్డి, కోంపల్లి కృష్ణారెడ్డి, కుమ్మరి వెంకన్న, బుడిగ రఘువీర్, కూచపల్లి విజయ్, కొండ రమేష్, కారపాటి కృష్ణ పాల్గొన్నారు.